పర్మిషన్స్ 48 గంటలు ఇస్ అ సైలెన్స్ పీరియడ్. అంటే ఎండ్ ఆఫ్ పోల్ 13వ తేదీ 6 PM 6 గంటల సాయంత్రంకి పోల్ ఎండ్ అయితే అక్కడి నుంచి 48 గంటలు తీసుకుంటే 11వ తేదీ సాయంత్రం 6 గంటల తర్వాత ఎటువంటి క్యాంపెయినింగ్ కానీ ర్యాలీ కానీ రోడ్ షో కానీ ఏమీ ఉండవు. అక్కడ దాకా మాత్రం పర్మిషన్. ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి వెహికల్ పర్మిషన్ కావచ్చు, అవన్నీ అక్కడికి ఎండ్ అవుతాయి. కొన్ని క్యాండిడేట్స్ మాకు ఫోన్ చేశారంటే 10 దాకా ఇచ్చారు, 11 ఎందుకు ఇవ్వలేదని. మేబీ అక్కడ ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ బట్టి వాళ్ళు 10 దాకా ఇచ్చి ఉంటారు. ఎవరైనా అక్కడ దాకా కావాలంటే అప్ టు సైలెన్స్ పీరియడ్ దాకా కావాలంటే యూ కెన్ అప్లై అండ్ ఇమీడియట్లీ దోస్ పర్మిషన్స్ we will give. Apart from that, vehicles, recognized political parties district level official ఉంటే ఒక్క వెహికల్ పర్మిషన్ మనము ఇస్తాం. ఎటువంటి అధికారికంగా ఇచ్చినటువంటి ఆఫీసర్స్ అంటే పొలిటికల్ ఆఫీస్ బేరర్స్ ఎవరైనా ఉంటే పైలట్స్, బీకన్, సైరన్ అనేది ఏమీ కూడా వాళ్ళకు ఉండదు. లాంగ్ కాన్వాయ్స్లో కూడా ఎవరు వెళ్ళడానికి వీల్లేదు. 10 వెహికల్స్ కింద ఎక్కువ ఉండడానికి వీల్లేదు. అవి సెక్యూరిటీ వెహికల్స్ తప్ప, ఓన్లీ యూటిలైజ్ చేస్తున్నటువంటి వెహికల్స్. కనుక అట్లా వెళ్ళాలంటే అది 100 మీటర్కి బ్రేక్ చేసుకొని కాన్వాయ్లు ముందుకెళ్తాయి. జిల్లాలో కేంద్ర బలగాలు కూడా వస్తూ ఉన్నాయి. ఎస్పీ గారు కొన్ని నిమిషాల్లో వస్తారు. ఆయన సీఎం గారి బందోబస్తుకి వెళ్ళాలి కాబట్టి ఆయన వచ్చి ఆయన తరపు నుంచి చెప్పాల్సింది చెప్పి వెళ్తారు. ఇవి డిప్లాయ్మెంట్ చేస్తూ ఉన్నాము. లా అండ్ ఆర్డర్ పరంగా కూడా పోలీస్ వాళ్ళు జనరల్ లా అండ్ ఆర్డర్ చూసుకుంటే కేంద్ర బలగాలు స్ట్రాంగ్ రూము, మనం ఐడెంటిఫై చేసినటువంటి క్రిటికల్ పోలింగ్ స్టేషన్ ఫ్రమ్ లా అండ్ ఆర్డర్ పర్స్పెక్టివ్ అది చేస్తారు. ఇది కాకుండా చాలామంది క్యాండిడేట్స్ మాకు లేఖలు రాయటం జరిగింది. సిఇఓ ఆఫీస్, ఎన్నికల కమిషన్ అంటే ఫలానా పోలింగ్ స్టేషన్స్ ఆర్ క్రిటికల్, దీని మీద నిఘా పెట్టమని. దీన్ని కూడా చక్కగా అనలైజ్ చేశాము. ఆర్ఓస్, డిఎస్పీస్, తర్వాత జిల్లా లెవెల్లో ఎస్పీ గారు కూడా నాకు నివేదికలు ఇస్తే మా లెవెల్లో కూడా అనాలిసిస్ జరిగింది. దానికి వెబ్కాస్టింగ్, వీడియోగ్రఫీ, మైక్రో అబ్జర్వర్స్ అండ్ సిపిఎఫ్ 4 మెజర్స్ ఉంటాయి క్రిటికల్కి. సిపిఎఫ్ని అలాంటి మనకు ఎక్కడ ప్రాబ్లమాటిక్ అనుకున్నాం అక్కడ డిప్లాయ్ చేస్తే జిల్లాలో 100% వెబ్కాస్టింగ్ చేస్తున్నాం ఈసారి. మళ్ళా ఇంకొకసారి చెప్తున్నాను, జిల్లాలో 100% వెబ్కాస్టింగ్. 2236 పోలింగ్ స్టేషన్స్ ఉంటే ప్రతి పోలింగ్ స్టేషన్ కూడా వెబ్కాస్టింగ్లో కవర్ చేస్తున్నాము. పోలింగ్ స్టేషన్ లోపల కవర్ అయితే ఒక కెమెరా, పోలింగ్ స్టేషన్ బయట ఇంకొకటి కవర్ అవుతుంది. అంతేకాకుండా ఒక్క లొకేషన్లో 4 పోలింగ్ స్టేషన్ కింద ఎక్కువ ఉంటాయి, దాదాపు 118 లిస్ట్ వచ్చాయి. అది కూడా కవర్ చేయాలని. అంటే ఇది బయట ఒక 4 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయంటే 4000 మంది అక్కడికి వచ్చి ఓటేసి బయట వెళ్ళాలి. ఆ జంక్షన్లో ఎక్కువ మంది చేరతారు, కొద్దిగా ఆర్గ్యుమెంట్స్ లాంటిది అవ్వచ్చు అనేది ముందు చూపుతో అక్కడ కూడా జంక్షన్లో కెమెరాలు పెట్టి కంట్రోల్ రూమ్ నుంచి మానిటర్ చేస్తాము. పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి దాన్ని మానిటర్ చేసి వాళ్ళని వెంటనే డిస్పర్స్ చేసే ప్రక్రియ పెట్టుకున్నాం. ఇది ఎంతవరకు మనకు వీలవుతుంది అంతవరకు పెడతాం. కనుక వెబ్కాస్టింగ్ ఈజ్ 100%. అంటే అందరికీ తెలియచేస్తున్నాను, ప్రతి యాక్టివిటీ కవర్ అవుతుంది. ఎవరైనా ఎటువంటి మిస్చీఫ్ చేయాలని, చేస్తామని, చేశారని తెలిస్తే యాక్షన్ మాత్రం 15 నిమిషాలు కాదు, 8-10 నిమిషాల లోపల ఆ పాయింట్కి చేరతాము. అండ్ ద యాక్షన్ విల్ బి ఎక్స్ట్రీమ్లీ సివియర్. అండ్ ఐఎమ్ వార్నింగ్ దట్ నథింగ్ ఆఫ్ దట్ సార్ట్ షుడ్ హ్యాపెన్. అండ్ ఐ బిలీవ్ that all of you will conduct in a very peaceful and civilian manner.